దేవుని బిడ్డలారా, అకాలమైనటువంటి వర్షము 2026 సంవత్సరం మే నెలలో వచ్చింది. మంచి ఎండ కాయవలసినటువంటి సమయం. ఇలాంటి ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మామిడి పళ్ళు విపరీతంగా కాపు దిగుతాయి, పండుతాయి, మంచి గిరాకీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వర్షం వచ్చిందో మామిడి పళ్ళు సీజన్లో వచ్చింది కనుక ఈ అకాలమైన వర్షము ఇమ్మీడియట్గా కాపుతూ తగ్గిపోతుంది, పంట తగ్గిపోతుంది, రుచి తగ్గిపోతుంది, మామిడి పళ్ళు కుళ్ళిపోతాయి, ఎక్కువ పురుగు పట్టేస్తుంది. ఎందుకు ఈ విషయం నేను జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, మనల్ని వృద్ధి చేసేవాడు దేవుడే. అందుకే రైతులు సంతోషంగా వారు పంటలు పండేటట్టు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసామా అంటే యథార్థంగా మనం అందరం ఫెయిల్ అయిపోయాం. ఏదేదో చేస్తుంటాం ప్రార్థన, కానీ రైతన్నల్ని మర్చిపోయాం. ఈ సీజన్ అలా తయారైంది. అందుకే జకరియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే, ధాన్యము చేత యవనులను, తర్వాత క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. అంటే 2 పదార్థాలు వాడారు, 2 గుంపుల గురించి మాట్లాడుతున్నారు. 2 పదార్థాలు ఏంటంటే ధాన్యము, ద్రాక్షారసము. ద్రాక్షారసము పాతదైతే కుళ్ళుతుంది, ఫర్మెంటెడ్ అనమాట. ఆ ఫర్మెంటెడ్ ద్రాక్షారసం ఏమవుతుందంటే మత్తుగా తయారవుతుంది. కానీ క్రొత్త ద్రాక్షారసము ఇంకా ఫర్మెంట్ అవ్వదు, కాబట్టి స్వచ్ఛంగా ఉంటుంది, అది ఫ్రెష్గా ఉంటుంది, మత్తు తక్కువ ఉంటుంది, కానీ చాలా రుచిగా ఉంటుంది ద్రాక్షారసం. ధాన్యము చేత యవనులను, ధాన్యము చేత యవనులను. దేవుని బిడ్డలారా, యవనులు, యవనరాళ్ళను, యవన స్త్రీల్ని, వీరిద్దరిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నారు. వీరిని తృప్తిపరుస్తారట, వృద్ధి చేస్తారట. ఎలాగా? స్త్రీలనేమో క్రొత్త ద్రాక్షారసం ఇస్తారు. వారికి ఈ ద్రాక్షారసము సంతోషం కలుగు చేస్తూ, ఆనందం కలుగు చేస్తూ, ఆహ్లాదం కలుగు చేస్తూ, తృప్తి కలుగు చేస్తుందట. ధాన్యము హార్వెస్ట్, ధాన్యము ఒక పంట కనుక విపరీతంగా పండి యవనులను తృప్తిపరుస్తుంది, అభివృద్ధి చేస్తుంది. అంటే రెండు మాటలు కూడా అభివృద్ధిని గురించి, విపరీతమైన హార్వెస్ట్ గురించి. ఈ హార్వెస్ట్ ఇచ్చేవారు ఎవరు అంటే, పంట పండించేవారు ఎవరంటే దేవుడే. కనుక పంట పండించి ఇటు రైతులను కానీ, పంట పండించి ఈ ద్రాక్షరసము ద్రాక్షలుగా కాక దానిని ద్రాక్షలను మళ్ళా నలగొట్టి రసంగా చేసి ఆ రసమును వృద్ధి చేయిస్తుంది. ఆ రసమును ఇచ్చి వృద్ధి చేస్తారంటున్నారు దేవుడు. స్త్రీల్ని, పురుషుల్ని, యవనులను, యవనస్తురాలని. కాబట్టి తృప్తిపరిచేవాడు ఎవరు అంటే దేవుడు, ఆశీర్వదించేవారు ఎవరంటే దేవుడు. యవనస్తులారా, ప్రవచనాత్మకంగా నేను మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే నా పరిచర్యలో 4-5 సార్లు ప్రవచించాను గత కొద్ది కాలంగా. దేవుడు నాతో చెప్తున్నారు ఏమనంటే, యవనుల్లో నేను కార్యం చేయబోతున్నాను, వారిని లేపబోతున్నాను, వారిని నేను ఆశీర్వదించబోతున్నాను అని చెప్పారు. రీసెంట్గా ఆదివారం ఆరాధనలో 3వ తారీఖు ఆదివారం ఆరాధన 3/5/26వ సంవత్సరం 2 యవనస్తులు సాక్ష్యం చెప్పారు. ఒక అబ్బాయి ఉద్యోగం లేక బాధపడుతూ రోజు చర్చికి వచ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇంకొక అబ్బాయి అయితే తను ఇంజనీరింగ్ చేసినప్పటికీ తనకు ఉన్నటువంటి ఉద్యోగంలో 28,000 జీతం, అతి కష్టం మీద
కుటుంబం నడుస్తుంది. అయితే చర్చికి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా ఇద్దరికి విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 1 వీక్ డిఫరెన్స్, ఒక వారం తేడాలో రెండో అబ్బాయికి అయితే చాలా పెద్ద ఉద్యోగం బెంగళూరులో వచ్చింది. 3-4 రెట్లు ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి జీతం కన్నా అకస్మాత్తుగా దేవుడు అధికమైనటువంటి జీతం వచ్చేలా చేశారు. ఈ మొట్టమొదటి అబ్బాయికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించారు. వీరు చర్చికి వచ్చి ప్రార్థన చేయటం వల్ల జరిగింది. వారు చెప్పిన సాక్ష్యాలు నాకు తెలిసిన సత్యం. దేవుడు నాతో చెప్పారు ఏమనంటే, చర్చికి ఆల్టర్కి ఈ బలిపీఠానికి కనెక్ట్ అయి ఉండమని చెప్పు, రోజు వచ్చి ప్రార్థన చేయమని చెప్పు, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. నేను అది ప్రవచనంగా చెప్పాను. చెప్తే అనేక మంది ఆశీర్వాదాలు చూడటం మొదలుపెట్టారు. ఈరోజు అటువంటి హార్వెస్ట్, అటువంటి ఆశీర్వాదం, అటువంటి తృప్తి మీకు కూడా కలుగునుగాక. ఒక యవనస్తురాలు నాకు పదే పదే ఫోన్ చేసి తన జీవితంలో సమస్య ఎదుర్కొంటుంది. తను విశ్వాస కాదండి, తన పక్కన పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తురాలు, తోటి ఉద్యోగస్తురాలు ఒకప్పుడు పనిచేసింది. తను చెప్పేది యేసుప్రభు వారిని గురించి. అయితే మీ పాస్టర్ గారిని ప్రార్థన చేయమని ఎప్పుడైతే సమస్య ఎదుర్కొందో తను చెప్తే తను ఫోన్ చేసేది నాకు. ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేస్తానని చెప్పి, నువ్వు కూడా ప్రార్థన చేయమ్మా, దేవుడు నీతో మాట్లాడతారని చెప్పాను. 1 కాదు, 2 కాదు, 3 కాదండి, 4-5 కలలు వచ్చాయి వరుసగా ప్రతిదినం. ఈరోజు దేవుడిని తను నమ్ముకుని చాలా ఆ కళలను బట్టి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు తన పక్షాన నుండి కార్యం చేస్తున్నారని. దేవుని బిడ్డలారా, యవనస్తురాళ్ళారా, మీకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. నమ్మండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రకటించడం, చెప్పడం నా వంతు. ఇదిగో జరుగుతున్న విషయాలు చెప్పాను. నీ బిడ్డలతో ప్రభా నువ్వు ఉండి, తోడుగా ఉండి నాయన, నా మాటను రూఢి చేసి నీ బిడ్డల అవసరతలు తీర్చమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.